నమస్తే రైతన్న, మీరు చూస్తున్నారు రైతు అవగాహన సదస్సు. మన గ్రోమోర్ వారి కోరమండల ఇంటర్నేషనల్ లిమిటెడ్, నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించిన మన గ్రోమోర్ వారు ఏఎంఎం కిరణ్ కుమార్, మన గ్రోమోర్ సెంటర్ మేనేజర్ తిమ్మరాజు, మన గ్రోమోర్ ఎంప్లాయీస్ కె రమేష్ గారు రైతులను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుమతి తీసుకోవచ్చు, మంచి ప్రాజెక్ట్ మంచి పనికొచ్చే మందులు వాడండి అని రైతుల అవగాహన గురించి ఈ సదస్సు నిర్వహించినారు. వెంకటాపురం గ్రామ రైతులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. లోపల తెలియడం అనేది జరుగుతుంది, లేకపోతే పైనుంచి రసం పీల్చడం అనేది జరుగుతుంది. మన గ్రోమర్ సెంటర్, నా పేరు రాజు, అక్కడ బ్రాంచ్ మేనేజర్. వాయిస్ కొంచెం పెంచు. ఇక్కడ ఈరోజు మన ఊరికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మేజర్గా వరి ప్రధానమైన పంట మనకు వరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి పంట. ఈ పంటలో సామరస్యంగా వచ్చే సమస్యలు ఏంది, దాని మీద యాజమాన్య పద్ధతులు ఏంది అని కదా సార్ చెప్తారు. సార్ పేరు వచ్చేసి గిరికుమారు, కర్నూలు మొత్తం చూస్తూ ఉంటారు. ఇక్కడ సార్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే మేజర్గా ప్రత్యేకంగా కోరమండల్ కంపెనీని ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు టైఅప్ అయినారు. ఎందుకు టైఅప్ అయినారు ఏం కదా అంటే, మా దగ్గర వచ్చేసి రైతుల సంఖ్య పెరిగిపోయింది. రైతులు మా దగ్గర వచ్చి కొనడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కూడా ఏదో చేయాలి రైతులు అనే ఉద్దేశంతో రైతులకు ఇప్పుడు లోన్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఇప్పుడు లోన్ ఫెసిలిటీ అంటే మాకు వచ్చేసి ఇన్ని గ్రోమర్ సెంటర్లలో ఓన్లీ నందికొట్కూరు, డోన్కి ఈ రెండు సెంటర్లకి ఇచ్చినారు. ఎందుకంటే ఈ సెంటర్లకి రైతుల సంఖ్య పెరిగిపోయింది కాబట్టి. సో ఆ లోను మీకు ఆసక్తిగా ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది వచ్చేసి రైతుకు బ్యాంకు వాళ్ళు మీకు లోన్ శాంక్షన్ చేస్తారు. లోన్ ఏ రూపకంగా? లోన్ వచ్చేసి మీకు ఓన్లీ మాకు బ్యాంకుతో సంబంధం, మీకు బ్యాంక్ మాత్రమే ఉంటుంది. బ్యాంకులు మీరు లోన్ శాంక్షన్ చేస్తారు. మీరు మా దగ్గరకు వచ్చేసి మీకు అవసరమైనటువంటి మందులు ఒకటి తీసుకోవాలా. మీకు డబ్బులు అయితే ఎలాంటి డబ్బులు అయితే ఇవ్వరు. పంటకు అవసరమైనటువంటి ఏదైనా రసాయనిక ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, ఈ క్రిమి సంహారక మందులు కానీ, డ్రిప్ మందులు కానీ, వీటి మీద అంటే పంట వేసిన తర్వాత రైతుకు వచ్చేసి పెట్టుబడి పెట్టాలంటే చాలా ఆలోచిస్తున్నాడు. అంటే ఒక వెళ్ళి కాండ్లకు పెట్టాలా, ఒక వెళ్ళి లేబర్కి పెట్టాలా, ఒక వెళ్ళి మనల్ని చూసుకోవాలా, ఇట్లా ఇవన్నీ సమస్యలు ఒక్కసారి వచ్చి మీద పడతాయి. ఒక్కోసారి రైతుకు ఎక్కడ కూడా డబ్బులు పుట్టని పరిస్థితి ఇప్పుడు. సో ఈ టైంలో మా కంపెనీలో వాళ్ళు అప్రోచ్ అయినారు బ్యాంకు వాళ్ళు, మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం రైతులకి, మీరు ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఖరీఫ్ అంటే జూన్కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎవరైతే ఆసక్తి ఉంటారో మనకి మేము మళ్ళీ ఈరోజే కాదు, మా దగ్గర ఎవరైతే రెగ్యులర్గా వచ్చి మాకు అక్కడ కొంటున్నారో మాకు కొంతమంది లిస్ట్ ఉంది అక్కడ. సో మళ్ళీ ఇంటింటికి వచ్చి కలుస్తాం. మీకు ఇష్టమైతే తీసుకుంటున్నా, లేదంటే లేదు అంటే దాని ప్రాసెస్ వచ్చేసి మీకైతే డబ్బులు ₹1 ఎవరు, మీకు పంటకు అవసరమైనటువంటి మందులు మాత్రం ఎత్తిస్తారు. మీరు ఎంతైతే వాడుకుంటారో అంత సంవత్సరం లోపల కట్టాలి. సంవత్సరం లోపల ఇప్పుడు క్రాప్ లోన్ ఎట్లయితే రెన్యువల్ చేసుకుంటున్నారో సేమ్ ఇది కూడా అంతే. సంవత్సరం లోపల మీకు ఎంత ₹1 కానీ 75 పైసలు వడ్డీతో ఉంటుంది. ఆ వడ్డీ ఎంత ఏం కదా ఇంకా మనకు డిక్లేర్ చేయలేదు, కానీ ఈ సౌకర్యం అయితే మనకు వస్తుంది. ఈ సౌకర్యాన్ని ఎందుకంటే మీరు అవకాశం సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు. అంటే ఇది లోన్ శాంక్షన్ చేయడం వల్ల ఏంటంటే నీకు ఒక బాధ దిగిపోతుంది. నువ్వు కాడొచ్చి ఏలు వస్తే అయిపోయా, నీకు ఏ ముందు కాబట్టి అమలు తీసుకొని చల్లుకోవచ్చు. తర్వాత పంట పండిన తర్వాత సంవత్సరానికి కట్టుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం, ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కంపెనీకి బ్యాంక్ వాళ్ళు తోడైనారు కాబట్టి, వాళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి మాకు కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇది డిస్కషన్ జరిగింది. మేజర్గా ఈరోజు ఈ పాయింట్ చెప్పాలనే ఉద్దేశంతోనే మన గ్రామానికి వచ్చాం. పనిలో పని ఇప్పుడు ప్రధానమైన పంట మనకు వరి ఉంది.
సమస్యలు పెరిగిపోతున్నాయి. అంతే సేమ్ ఇప్పుడు మనం ఈ పిల్లలకు కూడా గ్యాస్, ఇప్పుడు పిల్లతనం నుంచి గ్యాస్ట్రిక్ అజీర్ణ వ్యవస్థ స్టార్ట్ అయింది. సేమ్ దానికి కూడా అంటే ఈ మందుల కాలంలోనే ఎవరు కూడా పెండేరు వాడడం, ఎంత చెప్పినా కూడా వాడడం లేదు కాబట్టి సమస్యలు స్టార్ట్ అయినాయి. పెట్టుబడులు కూడా పెరుగుకుంటూ పోతున్నాయి. మనం ఎక్కడ దానికి ఫుల్ స్టాప్ అనేది ఏం లేదు, ఎవరు ఏం చెప్పడం లేదు. ఈ సింపుల్గా ఇది నీమ్ ఆయిల్, దీన్ని కొట్టండి అంటే మీరు అసలు ఎందుకు మన చేను గట్లలోనే బాగా పండుతుంది. మనకి యాపాకుతో దంచుకొని చేసుకుంటే కూడా అరగట్ల సింపుల్ రేట్లో 500-600 దాన్ని మనం ఇక్కడ బంక అన్నారు కదా మీరు, బంక తెగులు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇది కొనాలి, దీన్ని ఏంతో తయారు చేస్తారని చెప్పేంత వరకు కూడా. సో వేరు నుంచి వచ్చి మనం అదైతే రోగాన్ని అరికట్టాలంటే మనకు దానికి సంబంధించిన మందులు అరికట్టాలి. సో దీంట్లో ఏమవుతుందంటే దానికి ఏదైతే మన భూమిలో అంటే చెడు ఉంటుందో ఆ చెడు క్లీన్ చేయడానికి కావాల్సిన బ్యాక్టీరియా అనేది దీంట్లో ఉంటుంది. సో ఏదైతే బ్యాక్టీరియా మనకు చెడు బ్యాక్టీరియా నుంచి రోగాలు వస్తాయో మంచి బ్యాక్టీరియా నుంచి చెడు బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది. సో దానికి మన సాయిల్ క్లీనర్ అని పేరు పెట్టాలి. సో మనకి వేరుకుళ్ళు రాకుండా కానీ లేకపోతే మీకు పందిలో అట్లా బంక తెగులు కానీ ఎండిపోవడం కానీ ఇలాంటి తెగుళ్ళకి అన్నిటి కూడా మన సాయిల్ పనిచేస్తుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది? దీంట్లో ప్రతి 200 రకాల బ్యాక్టీరియాలకు సంబంధించిన పదార్థం, దాని నుంచి తీసిన పదార్థం ఉంటుంది. సో అదంతా మన భూమిలో ఉండే చెడు పదార్థం అంతా క్లీన్ చేసి దాని తర్వాత మీ దశ ఏముంది, దాని సమస్యలేము. సో సమస్యలు ఉంటే దానికి పరిష్కారమైన మందులేము. సో సాధారణంగా వరి అనేది 120 రోజుల పంట. సో దాన్ని మనం నాటు పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ప్రధానమైన అంశం ఇది. సో అప్పుడే మనకు వేరు నుంచి వచ్చే రోగాలు కానీ లేకపోతే సీడ్ నుంచి వచ్చే రోగాన్ని కానీ అరికట్టుకోవడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన వెంటనే మనము వడ్డు చల్లుకోవడం జరుగుతుంది. నారుమడిని పెంచుతాం 25 రోజుల వరకు 30 రోజుల వరకు మనం కాపాడుకుంటాం, పిల్లోని చూసుకుంటాం. సో ఈ దశ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు తర్వాత వచ్చే రోగాన్ని తట్టుకోవాలన్నా లేకపోతే తర్వాత వచ్చే పురుగులు ఉధృతిని కనుక్కోవాలన్నా ఈ 30 రోజుల్లోనే తెలిసిపోతాయి. కానీ మనం అది గమనించాం. సో ఎప్పుడైతే మన నారు బలంగా 20 రోజుల వరకు పెరగగలుగుతుందో, ఆరోగ్యంగా ఉండగలుగుతుందో, రోగాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుందో అప్పుడే మనం నాటేసిన నారు బలంగా ఉండడం జరుగుతుంది. సో 20 రోజులు అనేది మనకు చాలా ముఖ్యం. మనం ప్రధానంగా వరిలో చూసే సమస్య వచ్చేసి జింక్ సమస్య. సో జింక్ అనేది మనం వరి పండించే కొద్దీ మన భూమి అనేది చౌడు బారిపోతుంది. ఎప్పుడైతే చౌడు బారిపోతుందో అప్పుడు మన జింక్ భూమిలో ఉన్నప్పటికీ కూడా మొక్కకు అందకపోవడము, లేకపోతే జింక్ పోషక తగ్గిపోవడము. ఎప్పుడైతే మనం రసాయనిక ఎరువులు అంటే ఇవి నత్రజని, భాస్వరాన్ని, పొటాషిని కావాల్సిన మోతాదు కన్నా మన భూమికి ఎక్కువ అందించినప్పుడు పంటకు అందిస్తున్నామని మీరు అందిస్తున్నారు అన్నది భూమి వరకే అందుతుంది. సో అది ఎక్కువ అయిపోయినప్పుడు ఇలాంటి చౌడు బారిపోవడము, లేకపోతే ఉదయాన్ని చూసుకుంటాం pH అంటాం. సో దాన్ని ఎక్కువ హై అయిపోవడం. మనకి వరి అనేది 5 నుంచి 7 ఈ లెవెల్లో భూమి యొక్క ఉదయాన్ని సూచిక కరెక్ట్ ఉంటే బాగా పండుతుంది. మన నేలలో ఎట్లా అయిపోతుందంటే డైరెక్ట్ 7 దాటిపోతుంది, 8 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు భూమి అనేది చౌడ వారిపోవడము, లేకపోతే వేసే పోషకాలు మొక్కకు అందకపోవడం ఇలాంటివి జరుగుతుంది. సో అలాంటివి జరగకుండా నష్టపరచుకోవడం మన భూమి కాపాడుకోవాలంటే ప్రధానంగా వరిలో జింక్ సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి జింక్ అనేది మనం నారుమడిలోని చేయాలి. సో అప్పుడు మనం జింక్ సమస్యని అధిగమించగలుగుతాం. వాతావరణంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చలికాలం వేస్తాం కాబట్టి చెరువు ఉద్రిక్తాన్ని తట్టుకోవాలన్నా లేకపోతే కొనలు ఎరుపు కాకుండా ఉండాలన్నా మనం జింక్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. సో ఇంకోటి నాటేసి 20 రోజులకు వచ్చింది, 20-30 రోజులకు వచ్చింది. సో ఖచ్చితంగా నాటేసే ముందు మనము 3 రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ నారుమడికి ఖచ్చితంగా ఒక పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. సో అది ఏ పురుగు మందు అయినప్పటికీ మన మార్కెట్లో దొరికిన లేకపోతే మీకు అందుబాటులో ఉండే పురుగు మందు ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడికి మనం పురుగు మందు ఒకవేళ మీ నారులో గుడ్లు పెట్టినా పురుగు ఉన్నా సరే చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ ప్రధాన పొలంకి రాకుండా అరికట్టుకోగలుగుతుంది. సో ఖచ్చితంగా 4 రోజుల ముందు మనం వేసే 4 రోజుల ముందు పురుగు మందు స్ప్రే చేసుకుంటే మంచిది. సో ఇది ఒక నారుమడి ఆగమన పద్ధతి. సో ఇంకోటి మనం నాటేసుకునేటప్పుడు కూడా పైన కొనలు కొంచెం ఇచ్చేసామనుకో ఆ తల్లి పురుగులు ఏం చేస్తాయంటే మన నార్మల్లోనే పైననే గుడ్లు పెట్టడం జరుగుతుంది. చిన్న గుడ్లు ఉంటాయి. మనం కొన్ని గమనించవచ్చు, దూరం నుంచి చూస్తే పచ్చగా ఉంటాయి. మనం నాటేస్తే పచ్చగా ఉంటాయి, అన్ని పచ్చగా ఉంటాయి. కాబట్టి దాని మీద ఉండే చిన్న గుడ్లే ప్రధాన పొలంలో పురుగులయ్యి మీ పంటను నాశనం చేస్తాయి. సో పైన విరుచుకోవడము లేకపోతే 4 రోజుల ముందు స్ప్రే చేసుకోవడము ఇలాంటి పద్ధతి పాటించడం మనం ఎంతో కొంత పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. సో నాటేసిన వెంటనే ఏం చేయాలి? సో మన భూమిని అనేది ముందే 8 రోజులు లేకపోతే వారం రోజుల ముందే
2-3 దఫాలుగా దుక్కి చేసుకొని మన భూమిని సిద్ధపరచుకుంటాం. సో మనం అప్పుడే కంపల్సరీ జింక్ వాడుకోవాలి. లేదంటే మీ భూమి చౌడు ఉంది, జిప్సం వాడుకోవాలి. సో లేకపోతే ఎక్కువ ఆమ్లం నీళ్ళు ఉన్నాయి, దానికి తగిన పోషకాలు వాడుకోవాలి. సో మనం పూర్తిగా డైరెక్ట్ కాంప్లెక్స్కి సూపర్ వేసేస్తాము, సూపర్ వేసిన తర్వాత డిఏపికి వెళ్ళిపోతాము, డిఏపికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యూరియాకి వెళ్ళిపోతాం. సో డైరెక్ట్ కెమికల్ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మన భూమి అనేది పంట మీద పంట వేసి చౌడు మారిపోవడం జరుగుతుంది. భూమి అనేది సారం లేకోకుండా ఇతర పోషకాలు అందకోకుండా అలానే వెళ్ళిపోతుంది. సో దానికి మళ్ళీ పైగా మీరు వేసే పంటలో ఎట్లాంటి పోషకాలు వాడకపోవడం, ఓన్లీ ప్రధాన పోషకాలు వాడటం. సో దీనివల్ల మళ్ళీ సమస్య అనేది పెరుగుతూ పోతుంది. సో కంపల్సరీ మీరు నాటేసిన 3 రోజుల లోపల, లేకపోతే నాటేయబోయే 3 రోజుల ముందు కంపల్సరీ జింకు వాడుకోవడం చాలా ముఖ్యం. సో ఆ జింకు వల్ల మనకు ఈ మొక్కలైనా కాదు ఏ మొక్కలైనా సరే ఎంజైమ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఎంజైమ్ యాక్టివిటీ మీకు సింపుల్గా చెప్పాలంటే ఏ చర్య జరిగినా కూడా జింక్ అనేది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో జింకు చూసారు కదా, జింకు మనకి ఏంటంటే ఎంతసేపు ఉన్నా 5 కేల బస్తాలు ఉన్నాయి, 10 కేల బస్తాలు ఉన్నాయి అనుకుంటూ వస్తున్నాయి. ప్రధానమైనటువంటి మేజర్ ప్యూర్ చీలేటెడ్ జింక్ అంటే ఇది. దీన్ని నమ్ముతారా? ఎకరాకు వస్తుంది 1/2 కిలో ప్యాకెట్, ఒక అర్ధ కేజీ ప్యాకెట్ ఒక ఎకరానికి వస్తుంది. మీరు నమ్ముతారా? మరి అంటే మీరు నమ్మరు. ఎందుకంటే మీరు ఇంతలో బస్తాలు 50 కేలు అయితేనే బాగా సర్దికి వస్తుందని మీరు నమ్మరు. ఇది వచ్చేసి మనకు 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి వచ్చేసి మీరు భూమి మందు ఏదైనా వేస్తున్నట్లయితే, అంటే డిఏపి కానీ లేదంటే 20 కానీ ఏ నీరు వేస్తారు కదా, దాంట్లో కలిపన్నా వేసుకోవచ్చు. లేదు భూమి మందు వేసేది అయిపోయింది, ఖచ్చితంగా ఇదే వాడాలనుకున్నట్లయితే ఒక 10 కేజీల ఇసుకలో కలిపి చల్లుకుంటే సరిపోతుంది. లేదా ఆ 2 మిస్ అయినంటే పైపాటును కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక అర్ధ కేజీ వచ్చేసి మనకు వచ్చేసి వరిలో వచ్చేసి 50 ట్యాంకులకు వస్తుంది. మరి అదే ఎంత ప్యూరిటీ ఉంటుంది మీరే, కానీ దీన్ని నమ్మరు మీరు. ఎందుకంటే చిన్న ఉంది కదా, ఏడ సర్దికి వస్తుంది, సర్ది కాదు ఇక్కడ, ప్యూర్ది నమ్మాలి మీరు. అంటే ఇందులో వచ్చేసి 12% మీరు వాడే ముడి జింక్లో వచ్చేసి ఓన్లీ 6% ఉంటుంది. అంటే 10 కేజీల బస్తాలు తీసినా దాంట్లో ఓన్లీ 6% ఉంటుంది. దీంట్లో దానికి డబల్ 12% ఉంటుంది. ఇది అర్ధ కేజీ వచ్చేసి 450 రూపాయలు పడుతుంది. మీరేమంటారంటే ఈ అర్ధ కేజీకి కూడా నాకు 10 కేజీల సంచి వస్తుంది కదా అంటారు. కానీ మీరు 10 కేజీలు ఆలోచించినా దానిలో ఉండే పర్సంటేజ్ అనేది ఆలోచించట్లేదు మీరు. దీని మీద కూడా 12% ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 4 రకాలుగా ఉపయోగపడుతుంది. చల్లడము, పైపాట్లు పిచికారీ చేసుకోవడం, ఏమైనా డ్రిప్ ఉన్నా కూడా డ్రిప్లో యూజ్ చేసుకోవడం. మీరు కావాలంటే చూడండి, రేపు మేము వచ్చి భూసార పరీక్షలు మామూలుగా చేయించుకుంటుంటారు మీరు. మొత్తం మన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా మీరు ఎక్కడన్నా ఉండి జింక్ అనేది 0 వస్తుంది. ఎందుకంటే మనం ఇది వాడడం మానేసినాం కంప్లీట్గా. ప్రధానమైనటువంటి పోషకాన్ని మానేసినాం. అంటే ఇది ఎట్లా అంటే ఒక ఉప్పు టైప్ ఇది. అంటే మనం అన్నీ వేస్తున్నాం కానీ ఇది వేయడం మర్చిపోతున్నాం. ఇది వాడాలి కంపల్సరీ. ఇప్పుడు మీకు అర్థం ఏంటాలా? ఇప్పుడు 10 కేజీల బస్తాకి దీనికి ఏందబ్బా ఇంత వారా అనేది. ఇది ప్రతి పంటకు వాడేది. ఇది ప్రతి పంటకి, ఏ పంటకైనా కానీ మనకు పైన ఆకులు అనేది పసుపు కలర్లో మారిపోతుంది. మీరు ఏమంటారు అంటే శంకులోపం అంటారు కదా. ఆ శంకులోపాన్ని అరికట్టడానికి మీరు వేసే యూరియా కానీ, డిఏపి కానీ, 1435 కానీ, 2013 కానీ, ఏ నీగలు కానీ పూర్తిగా మొక్కకు అందించడానికి, అది భూమిలో వేస్ట్ కాకుండా ఇది వేస్తే మీరు వేసే 10 కేల బస్తా అనేది దాంట్లో శుద్ధ తప్పితే వేరేది ఏమి ఉండదు. ఆ శుద్ధకే పైన కోటింగ్ చేస్తారు అంతే జింక్. పోనీ అది ముడి జింక్ అంటారు మీరు. ఇంతకుముందు ఫ్రీ ఇస్తుండే, ఇప్పుడు దాన్ని కూడా డబ్బులకు అమ్ముతున్నారు. సో ఇది ప్రధానమైనటువంటి పోషకం. ఇది వరిలో బిస్కెట్ ప్యాకెట్ ఎకరానికి అర్ధ కేజీ ఒక్కసారి వేసుకుంటే చాలు. ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 450 రూపాయలు పడుతుంది అర్ధ కేజీ. ఇది మీకు ఏ రకమైన కూడా వాడుకోవచ్చు. మీరు ఇసుకలో కలిపిన చల్లవచ్చు, భూములో కలిపిన చల్లవచ్చు. ఈ 2 మిస్ అయినాయంటే ఎకరాకు 100 గ్రాములు పైపాటున మీరు పురుగు మందులో కలిపిన పిచికారీ కూడా చేసుకోవచ్చు. పైన ఈకలు అనేది ఇప్పుడు ఉన్నారు కానీ మీ అంత ఎరుపు దాటి వస్తున్నాయి అంటున్నారు. మచ్చ కాదు, మచ్చ అస్సలు కంట్రోల్. మచ్చ అనేది తెగులు, అది తెగులుకి సంబంధించింది. సార్ కంది చేనులో చనిపోతుంది దానికి చనిపోతుంది అన్నప్పుడు ఇది మేజర్. ఇప్పుడు జింకు లోపం ఉండే చనిపోతుంది అనుకున్నాం మేము. జింకు లోపం ఉండే చనిపోతుంది అనుకున్నాం. జింకు లోపం అనేది ఏంటంటే ఒకటే చూడండి,
మనము ఎకరాకు 4-5 బస్తాలు వేసినా కూడా పైర పెరగడం లేదు. పైర మీరు వచ్చే సమస్య అదే సార్. వేసిన పాస్ వేసినట్టే ఉంది సార్, అసలు పెరగడం లేదు అనుకుంటాం సార్. 10 బస్తాలు వేసినాము, 20 బస్తాలు ఏ పంటకైనా కానీ 20 బస్తాలు వేసినాము సార్, అసలు ఏంది వేసినట్టు పెరగడం లే అంటారు. మరి 20 బస్తాలు వేయడం మేలేనంట. కారణం అంటే వేయకూడదు, మోతాదు మించి వేస్తే అదే చెప్తున్నా నేను. ఫస్ట్ అదే చెప్పింది వాళ్ళకి. కారణం ఏంటంటే ఎందుకు పెరగలేదంటే ఇది మర్చిపోయినారు మీరు, ఇది వేయడం మర్చిపోయినారు మీరు. అంటే మీరు ఆడ 20 బస్తాలు వేసినా ఒకటి, ఇది వేయకపోయినా కూడా వేస్ట్. ఇప్పుడు కంది చనిపోతుంది అన్నారు కదా, కందికి వచ్చేసి ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి చనిపోతున్నప్పుడు ఇది వాడాలి. అదే సార్, అంటే వాళ్ళు తెచ్చిన మందులు చచ్చిపోయిందనే లేకపోతే అది చచ్చిపోయిందనే? మాది వేరే కంపెనీలో అంటే ఏంటి సహజంగా అంటే ఎండు తెగులు లేకపోతే పండాకు తెగులు ఇట్లా మనం సాధారణ పెంచుకోవాలి. సో అది